నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు కస్టడీ ముగిసింది. జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారీ చేసినట్లు అంగీకరించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. 3 రోజుల కస్టడీలో కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏపీలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో పాత్రధారులు, సూత్రధారులుగా అనేక మంది ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. టీడీపీ, వైసీపీ నేతలు కలిసే ఈ నకిలీ మద్యం తయారీకి రూపకల్పన చేశారని, జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారు చేసేలా ప్రోత్సహించినట్లు నిర్ధారించారు. 3 రోజుల కస్టడీ విచారణలో అనేక అంశాలను జనార్దన్ రావు అధికారులకు వివరించినట్లు సమాచారం. లిక్కర్ వ్యాపారంలోకి ఎలా వచ్చారు, ఎవరితో కలిసి చేశారు, ఆర్థిక వనరులు ఎలా వచ్చాయని ప్రశ్నలు సంధించారు. తాను ఆఫ్రికా వెళ్లాక నకిలీ మద్యం తయారీ కేంద్రాల సమాచారం ఇచ్చి పట్టించారని, ఇదంతా కుట్రపూరితంగా జరిగిందని జనార్దన్ రావు అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో వైసీపీ నేత జోగి రమేష్ పాత్ర, కుట్రకోణం నిగ్గు తేల్చేందుకు అడగ్గా నిందితులు వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాధానాల్ని అధికారులు రికార్డు చేశారు. మరో 4 రోజుల పాటు విచారించిన తర్వాత ఈ కేసు కుట్రకోణంతో పాటు సూత్రధారులు, పాత్రధారులకు సంబంధించి కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందంటున్నారు. జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతోనే తాజాగా నకిలీ మద్యం కేసులో A15 బాలాజీ, A20 సుదర్శన్ ను అరెస్ట్ చేశారు. ఇద్దరు జనార్దన్ రావు స్పిరిట్ సరఫరా చేసినట్లు గుర్తించారు. మరోవైపు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది.